చప్పట్లు కొడుతూ అందరము బిగ్గరగా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. బిగ్గరంగా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనందును. నీవు నాకు భయమే లేదు, నేను దావీదు వలె. మరొకసారి నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనందును. గొలియాతును పడగొట్టి జయమందేదన్. గొలియాతును పడగొట్టి జయమందేదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై. స్వరలెత్తి అభిషేకమా అంటూ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మ జ్ఞానంతో నింపబడి మాట్లాడేదని అంటూ స్తుతిజము. అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. నీవు మరొకసారి అందరము నీవు నాలో నుండా ఆత్మ జ్ఞానముతో మాట్లాడే. ఆఖరిసారిగా దేవదూతల రూపములో మారిపో. బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరము దేవదూతల రూపములో మారి. అందరము అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. అభిషేకమా దేవదూతల రూపములో మారిపోదును. దేవదూతల రూపములో మారిపోదును. దేవదూతల రూపములో మారి. అందరము దేవదూతల రూపములో మారిపోదును. మరొకసారి దేవా మరొకసారి లోకాశలతో పోరాడి నేను సాతాను శక్తిపై జయం పొంది. లోకాశలతో పోరాడి మరి ఒకసారి
లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. నమ్మిన ప్రతి ఒక్కరము దీనులమై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోట సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపంగా ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయం అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపై తిరిగి రమ్మయ్యా. ఆఖరిసారిగా అభిషేకం అంటూ అందరం చప్పట్లు కొడుతూ మండుచున్న పొదలో అగ్నిలో మోసతో మాట్లాడిన దేవానికి స్తోత్రం అంటూ స్తుతిద్దాం. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోసతో మాట్లాడిన దేవా మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోసతో మరొకసారి అందరము మండుచున్న పొదలో అగ్నివై నాతో మాట్లాడవా నన్ను దర్శించవా నాతో మాట్లాడవా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా విగ్రహంగా చప్పట్లు కొడుతూ అందరం పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా మరొకసారి పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోనా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునా ప్రతి ఒక్కరము అభిషేకం ఆమేన్ ఆమేన్ ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచు
స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరము స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడు అంటూ స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా అందరము ఆరాధన నీకే వికరంగా చప్పట్లు కొడుతూ అందరము ఆరాధన ఆఖరిసారిగా అందరము ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా గట్టిగా చప్పట్లు కొట్టి అందరము స్తుతిద్దాము స్తోత్రము స్తోత్రము యేసయ్యా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా అందరం కళ్ళు మూసుకొని ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా మరి ఒకసారి అతమా ఓ మహిమ బిగ్గరగా ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఎడబాయని మేఘమాటో ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా ఆత్మ మేఘమా అంటూ అందరం రెండు చేతులెత్తి ఆత్మ మేఘమా ఆమేన్ పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా ఈ చెవుల నింపుమా అందరము ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా ఈ చెవుల మరి ఒకసారి ఓ మహిమ మేఘమా నీ చెవుల నింపుమా
ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాతో నిలిచే స్వరలెత్తి ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే ఆత్మ మేఘమాటు స్తోత్రం యేసయ్యా. అందరము స్తుతిద్దాము. ఎవరు అటు ఇటు తిరిగి చూడకుండా అందరము స్తుతిద్దామండి. బిగ్గరగా స్తుతిద్దాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా మాటలు, నా పాటలు, నా చూపులో, నా నడకల్లో, నా క్రియల్లో, నా ప్రవర్తనలో, నా దేహముతో, నా ఆత్మతో నిన్ను మహిమపరచాలేసే అంటూ అందరం రెండు చేతులు ఆకాశం వైపెత్తి స్తుతిద్దామండి. గొప్ప దేవానికి స్తోత్రం యేసయ్యా. మహిమ మేఘం వచ్చినప్పుడు అందరూ ఆయన ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి ఈరోజు అందరము స్తుతిద్దాము. దేవా నీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపేసి అని చెప్పేసి నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా. అందమా నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా. మరి ఒకసారి నా మాటలో, నా పాటలో, నా నడతలో నీ ఉండుమయా. ఇప్పుడు మీరే బిగ్గరగా నా మాటలో, నా నీ ఉండుమయా. నా ప్రాణములో, నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో నీ ఉండుమయా. అందమా నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో నీ ఉండుమయా. ఆఖరిసారిగా నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, ఆమేన్ నా క్రియలలో నీ ఉండుమయా. ప్రేమ చూపు, ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా. ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా. ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో నిలిచే అందరం స్వరాలెత్తి ఎడబాయని మేఘమా నాతో నడిచే ప్రతి పరిస్థితిలో నాలో ఎడబాయని మేఘమా అంటూ ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో ఆత్మ మేఘమాటో ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా,
బిగ్గరగా స్తుతిద్దాము. మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, ఆమేన్. పరిశుద్ధాత్మ మేఘమా, సంఘం అంతా రెండు చేతులనెత్తి మనం ఎక్కడున్నా కానీ అందరము రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించే విషయంలో సిగ్గుపడితే దేవుడు రేపు మన విషయంలో సిగ్గుపడతాడు. కాబట్టి రెండు చేతులు ఎత్తి, మనకు నోళ్ళు ఇచ్చినాడు, చేతులను ఇచ్చినాడు, మంచి జీవాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని స్తుతిద్దాం. అందరం స్వరాలు ఎత్తి. ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా నీ చేతులెత్తుమా, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ చరణ, ఓ మహిమ మేఘమా అంటూ బిగ్గరగా, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా నీ జనులని ఎందుకంటే ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా, బిగ్గరగా ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘ, ఎడబాయని ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాతో నిలిచే, ఎడబాయని అంటూ ఎడబాయని మేఘమా, ఎడబాయని మేఘమా, ఆత్మ మేఘమా అంటూ, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమా, విగ్రహంగా అందమా, ఆత్మ మేఘమా, నా మాటలో నా పాటలో నా చూపులో నా నడతలో నీవుండుమయా, నా మాటలో నా చూపులో నా నడతలో నీవుండుమయా, నా ప్రాణంలో నా ఆత్మలో నా దేహములో నా క్రియలలో నీవుండుమయా, నా ప్రాణంలో అంటూ, నా ప్రాణంలో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో నీవుండుమయా, ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా, అందమా, ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా, ఎడబాయని మేఘమా నాతో, మేఘమా ఎడబాయని మేఘమా నాలో, ఎడబాయని మేఘమా, ఎడబాయని మేఘమా నాలో,
ప్రైజ్ చేసి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మమేఘమా మహిమాత్మమేఘమా ఆత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా మహిమాత్మమేఘమా ఆత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా మహిమాత్మమేఘమా ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా ఆఖరిసారిగా అందమయ్య ఎడబాయిని నింపుమా ఎడబాయని మేఘమా ఆమేన్. ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఆత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా మహిమా పరిశుద్ధాత్మమేఘమా ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికిని తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవడి చేతనేనో వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుడి వాక్యం మన వినికిడిలో మరి ఫలింపచేయునుగాక. పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఎఫెసీ పత్రిక ఒక పత్రిక. పౌలు అనేక సంఘాలను స్థాపించి మరి ఆ సంఘాలను స్థాపిస్తూ తను ప్రయాణాలు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితులలో ఆ సంఘాలను బలపరచడానికి అనేక మంది శిష్యులను పంపిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా పత్రికల ద్వారా ఆ సంఘాలలో ఉన్న సమస్యలను గురించి వారికి పరిష్కారము తెలియజేస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ వచ్చాడు. అయితే పౌలు స్థాపించిన అన్ని సంఘాల కన్నా కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఎక్కువగా ఉండేవి. మరి ఇతర ఏ సంఘాలను బట్టి పౌలుకు కలిగిన సంతోషము కొరింథీ సంఘమును బట్టి కలగడం లేదు. చాలాసార్లు వాళ్ళకు పత్రికలు రాస్తున్నాడు, కొన్నిసార్లు తీతును పంపించాడు, తిమోతిని పంపించాడు, వారిని హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా వారిలో ఆ సమస్యలు కొనసాగుతున్నాయి. అంటే ఒక సమస్య అయిపోగానే ఒక్కొక్క సమస్య. అవి ఒక విధంగా చెప్పాలనంటే మరి రక్షణ గురించిన అనుమానాలతో పాటు పునరుద్ధానము గురించిన అనుమానాల వరకు కూడా వారికి ఆ సందేహాలను బట్టి తర్వాత వారి యొక్క జీవిత విధానం ద్వారా సంఘములో ఏర్పడుతున్న బలహీనతలను బట్టి పౌలు ఎంతో చింతపడుతూ వచ్చాడు. పౌలుకు రాసిన ఈ మొదటి పత్రికలో మొదటి వచనంలో 2వ వచనంలో కూడా దేవుడు ఏ ఉద్దేశంతో ఆ సంఘాన్ని పిలుచుకున్నాడు అన్నది పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు.
పరిశుద్ధులగుటకు, ఇక్కడ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో క్రీస్తు యేసునందు వారిని ఏర్పరచుకున్నాడు. వారు పరిశుద్ధులు కారు. ఒకప్పుడు వారు పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు అపొస్తల కార్యములు 18వ అధ్యాయంలో పౌలు ఆ పట్టణాన్ని దర్శించి అక్కడ మరి సంవత్సరమున్నర గడిపి సంఘాన్ని స్థాపించడం జరిగింది. రక్షణ పొందిన వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారి పాపాలు క్షమించబడ్డాయి. వారు ఆత్మీయంగా ఎదగాలి, కానీ వారు ఎదగవలసినంతగా ఎదగడం లేదు. పైగా వారు పరిశుద్ధతను కాపాడుకొనుటలో విఫలమైపోతున్నారు. కాబట్టి పౌలు ఎంతో బాధతో ఈ ఉత్తరం రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనే అందులో ఉన్న ఒక సమస్యను రాశాడు. మీలో కక్షలు విభేదాలు ఉన్నాయి, అంటే పౌలు వాడను, కేఫా వాడను, అపోల్లో వాడను, క్రీస్తు వాడను అని కొన్ని గుంపులు ఏర్పడిపోయాయి. వారు ఎదగవలసిన పరిస్థితిలో ఎదగకుండా ఆ పసిబిడ్డలే గుంపులు గుంపులుగా తయారైపోయారు. మరి అది చాలా పౌలును బాధ పెడుతూ వచ్చింది. అయితే దేవుడు పౌలుకి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆ సంఘములో సమస్యలకు కారణం ఏంటి? ఈనాడు మనము కూడా మన సంఘము కానీ ఇతర సంఘాలు కానీ ప్రపంచంలో మనం చూస్తున్నాం. మరి ఈనాడు హైదరాబాద్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచి సమర్పించుకున్న సేవకుల ద్వారా స్థాపించబడిన సంఘాలలో మరి ఎన్నో కలహాలు జరుగుతున్నాయి, గుంపులు ఏర్పడ్డాయి, కోర్టు కేసులు అవుతున్నాయి, సంఘాలు తాళాలు వేయబడ్డాయి, సంఘస్థులు బయటికి తరిమి వేయబడుతున్నారు, ప్రార్థన చేసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఏ సంఘంలోనైనా ఎందుకు సమస్యలు వస్తాయి? ఆ సమస్యలకు కారణం ఏంటి? అసలు సంఘం అంటే ఎవరు? మనమే కదా. సంఘంలో సమస్య వచ్చిందంటే సంఘంలో ఏం పొరపాటు లేదు, కానీ సంఘంలో ఉన్న మనలోనే పొరపాట్లు ఉంటాయి. కాబట్టి ఈ 2వ అధ్యాయము నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఎంతో అనేక విషయాలు ప్రత్యక్షపరిచాడు. నేను బలపడ్డాను. కొన్నిసార్లు అంటే కలిగే నిరుత్సాహాలలో మరి ఇలాంటి వాక్యాలు ఎంతో బలాన్ని ఇస్తాయని నేను గ్రహించగలిగాను. ఇక్కడ పౌలు ఆ సంఘములో ముఖ్యంగా కొరింథీ సంఘస్థులకు చెప్తూ కొన్ని విషయాలు ఏమంటున్నాడంటే, ఈ 2వ అధ్యాయం అంతా మీరు తర్వాత పూర్తిగా చదువుకోవచ్చు. సంఘంలో సమస్యలకు కారణాలు ఏంటి అని అంటే, ఈ 2వ అధ్యాయంలో 3 రకాల జ్ఞానములను గురించి అక్కడ పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు, వారికి రకరకాల జ్ఞానాలు ఉంటాయి కదా. ముఖ్యంగా ఈ చిన్న చిన్న ఇండిపెండెంట్ చర్చెస్ మనలాంటివి ఎలా ఉంటాయనంటే, ఈ సంఘానికి వచ్చేవారు ఒకప్పుడు ఎక్కడో ఏదో ఊరిలో ఉండేవారు, ఏదో సంఘ క్రమానికి అలవాటు పడిన వారు, ఆ ఆరాధన క్రమములను బట్టి వారు పెంచబడిన వారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాక మన కల్చర్, మన పరిస్థితులు వారు అర్థం చేసుకోవడానికి టైం పడుతూ ఉంటుంది. రకరకాల వారు ఉన్నారు. మరి అలాంటివప్పుడు రకరకాల జ్ఞానాలు ఉంటాయి. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, సంఘాలలో ఉన్న మనుషులలో 3 రకాల జ్ఞానాలు ఉంటాయంట. అది మనము ఆ వచనాలన్నీ నేను చెప్పి ఊరికే ఒక మాటతో నేను కొనసాగుతాను. మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 4-5 వచనాలు, 2వ అధ్యాయం 4-5 వచనాలలో పౌలు మనుష్యుల జ్ఞానమును అక్కడ ప్రస్తావిస్తున్నాడు. మనుషుల జ్ఞానం అన్నది ప్రత్యేకంగా కొంతమందికి ఉంటుంది. రెండవది 6వ వచనంలో చూస్తే లోక జ్ఞానం లేక లౌకిక జ్ఞానము అన్నది అక్కడ కనబడుతూ ఉన్నది. 7వ వచనంలో దేవుని జ్ఞానము అన్నది కనబడుతుంది. కాబట్టి పౌలు అనుకున్నాడు, సంఘంలో ఈ విధంగా సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, కొంతమంది మనుషులకు మనుషుల జ్ఞానముతోనే దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది వారికి ఉన్న ఆ మనుష్య జ్ఞానంతో కాకుండా లౌకికమైన జ్ఞానము, లోక సంబంధమైన వాటిని బట్టి వారు ఆలోచన చేస్తూ అలా వారు ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే కొంతమంది మాత్రము దేవుని జ్ఞానములో ఎదుగుతున్నారు. ఈ 3 రకాల జ్ఞానం ఈ అధ్యాయంలో కనబడుతుంది. తర్వాత ఇదే అధ్యాయంలో 3 రకాల ఆత్మలు కనబడుతున్నాయి. అదేంటి అనగా 11వ వచనంలో మనుష్యాత్మ కలిగిన వారు, అంటే మనుషులుగా మనం మనుషుల ఆత్మనే కలిగి ఉన్నాం, కానీ రక్షణ పొందకముందు దేవుని ఆత్మ మనలో ఉండడు. కాబట్టి ఆ సంఘంలో రక్షణ లేని వారు చాలామంది కేవలం మనుష్యాత్మ కలిగిన వారు,
మనుషు ఆత్మతోనే ఆలోచించదగిన వారు, మనుషు ఆత్మ ప్రకారమే నడుచుకునేవారు ఉన్నారు. ఇక రెండవది వస్తే 12వ వచనం, లౌకిక ఆత్మ కలిగిన వారు కొంతమంది ఉన్నారు. వీళ్ళు రక్షణ పొంది ఉండవచ్చు, కానీ ఏది ఆలోచించినా లోకానుసారంగా ఆలోచిస్తూ, లోకం ఇలా చేస్తుంది కదా, మనం ఎందుకు ఇలా చేయకూడదు, లోకం ఇది చేసి ఇలా అభివృద్ధి అవుతుంది కదా, మనం ఎందుకు అభివృద్ధి పొందకూడదు అని లౌకిక ఆత్మతో ఆలోచించే మనుషులు కొంతమంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని ఆత్మ కలిగిన వారు కూడా ఆ సంఘంలో ఉన్నారు. చూసారా, 3 రకాల జ్ఞానాలు, 3 రకాల ఆత్మల చేత నడిపించబడే మనుషులు ఆ సంఘంలో ఉన్నారు. ఆ మనుషులందరినీ ఇక్కడ పౌలు ఈ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 3వ అధ్యాయము 3వ వచనం వరకు 3 భాగాలుగా పౌలు విభజించాడు. అంటే ఈ మనుషులు 3 రకాలుగా ఉన్నారని పౌలు విభజించడం జరిగింది. అందులో 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుషులను గురించి వ్రాయబడింది. అది మొదటి రకం మనుషులు ఎవరు అంటే ప్రకృతి సంబంధులు. ప్రకృతి అంటే న్యాచురల్గా, సహజంగా, స్వాభావికంగా తల్లిదండ్రులకు శరీరము ద్వారా పుట్టబడిన వారమే ప్రకృతి సంబంధి. అందుకే ఈ ప్రకృతి సంబంధి అయిన వాళ్ళు దేవుని ఆత్మ ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, శరీరమును బట్టి పుట్టినది శరీరము, ఆత్మను బట్టి పుట్టినది ఆత్మ అయి ఉన్నది అని నికోదేముతో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ప్రకృతి సంబంధి ఎవరు అనంటే మనుష్య జ్ఞానంతో నడుచుకుంటున్నవారు. కాబట్టి వీరు ఏం చేస్తారట, వాడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఈ మనుష్యాత్మ కలిగిన వారు, ప్రకృతి సంబంధం కలిగిన వారు దేవుని ఆత్మ విషయాలను చాలాసార్లు అంగీకరించడు. నికోదేము లాంటి మహాపండితునికే రకరకాల డౌట్స్ వచ్చాయి. ఒక మనుషుడు తిరిగి ఎలాగూ జన్మిస్తాడు, తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్ళి పుట్టాలా అని, అలాంటి హేతువాదం అంటారు దీన్ని. రకరకాల కారణాలు ఆలోచిస్తారు. వారికి అంత వెర్రితనంగా ఉంటుంది అని కూడా ఇక్కడ ఉంది. అంటే మనము, నీవు యేసు ప్రభువుని నమ్ముకో, నీ పాపాల నుండి విడుదల పొందు, మారు మనసు పొందు అని మనం చెప్పితే వారికి అది వెర్రితనంగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ 9వ వచనంలో చూస్తే ఈ మనుషాత్మ కలిగిన వారు ఎలా ఉంటారంటే, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. వీళ్ళకి మనుషుల జ్ఞానమే ఉన్నది, దేవుని జ్ఞానం లేదు. కాబట్టి యేసు ప్రభువును గురించి వారికి అర్థం చేసుకునే ఆ ఆత్మ వారిలో లేదు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా, హేతువాదముతో, అనేక ప్రశ్నలతో ఆయనని నిరాకరిస్తూ చివరికి ఆయనను సిలువ వేయడం జరిగింది. అందుకే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనంలో పేతురు ఆ కుంటివాణిని ఆ శృంగార దేవాలయం దగ్గర బాగు చేశాక, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 17వ వచనంలో అంటాడు, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఆయనను ఎందుకు చంపారు జీవాధిపతిని అంటే, సిలువను గూర్చిన వార్త వారికి వెర్రితనంగా ఉన్నది. వారిలో మనుషాత్మ ఉన్నది కానీ దేవుని ఆత్మ లేడు. వారు శరీర రీతిగా పుట్టిన వారే కానీ ఆత్మీయంగా తిరిగి జన్మించిన వారు కారు. కాబట్టి దేవుని ఆత్మ విషయమైన సంగతులు, పరలోక సంబంధమైన విషయాలు, దేవుని రాజ్య సువార్త విషయాలు వారికి వెర్రితనంగా ఉన్నాయి. ఆ జ్ఞానము వారికి లేనందువలన వారు జీవాధిపతి అయిన యేసును సిలువ వేశారని పౌలు ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ సంగతిని. కాబట్టి ప్రకృతి సంబంధి అంటే ఎవరు అంటే మారు మనసు లేనివారు. మారు మనసు లేనివారు, దేవుని వాక్యంలోని సత్యాలను గ్రహించలేని వారు, వాటికి లోబడని వారు, వాటిని అంగీకరించని వారు. మరి ఇలాంటి వారితో సంఘంలో ఎక్కువ సమస్య ఉంటుందా అని మనం అనుకుంటే, ఇలాంటి వారితో కూడా ఎలాంటి ఎక్కువ సమస్యలు ఉండవు. ఎందుకు, వారు ఇప్పుడు మనలాంటి వైకాసులను గురిగా పెట్టుకున్న విశ్వాసులు వారిని సంఘానికి తీసుకొని వస్తుంటే వారు వస్తున్నారు, వారు దేవుని గురించి వింటున్నారు, దేవుని రాజ్య సువార్త వింటున్నారు. కొన్నిసార్లు వారు దాన్ని అంగీకరించకపోవచ్చు, వారి మనుష్యాత్మ, మనుష్య జ్ఞానము దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు అల్టిమేట్గా ఏదో ఒక రోజు వారిని పాపం గురించి, తీర్పును గురించి, లోకమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అది దేవుని వాగ్దానము. కాబట్టి సంఘంలో ప్రకృతి సంబంధులు ఉంటారు. వారిని బట్టి సంఘానికి ఎలాంటి అపాయం, కీడు జరగదు. పైగా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత సువార్తను అంగీకరించి మారు మనసు పొందాక సంఘము అనే శరీరంలో వారు చేర్చబడి దేవుని రాజ్య వ్యాప్తిలో వారు ఉపయోగించబడే అవకాశము ఉన్నది. కాబట్టి అలా అని వారు కూడా నిర్లక్ష్యంగా తీసుకోవడానికి వీలు లేదు. ఈరోజు ఉదయం నేను జ్ఞాపకం చేసేది ఏమనగా, దేవుడు మరోసారి మీతో మాట్లాడుతున్నారు. మీరు ఇంకా ప్రకృతి సంబంధులుగానే ఉంటే, ఇంకా మనుష్య జ్ఞానమునే అనుసరించి, లౌకిక జ్ఞానమును అనుసరించి, మనుష్యాత్మతోనే మీరు జీవిస్తూ ఉంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు తిరిగి జన్మించాలి. ఆత్మీయంగా తిరిగి జన్మించినప్పుడు మీరు దేవుని ఆత్మను మీలో కలిగి ఉంటారు. దేవుని ఆత్మ జ్ఞానము మీలోనికి వస్తుంది. దేవుని విషయాలను అంగీకరించే మనసు, విధేయత మీకు కలుగుతుంది. ఇది మొదటి రకమైన ప్రజలు ఇక్కడ మనం చూస్తాం. ఈ రెండవ రకమైన ప్రజలను గురించి 15వ వచనంలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనేనో వివేచింపబడడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన వాని గురించి ఒకటే ఒక లైన్ రాశాడు. కానీ మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు చదవండి. ఆత్మ సంబంధికి, శరీర సంబంధికి, ప్రకృతి సంబంధికి ఉన్న తేడా ఏంటో అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ ఆత్మ సంబంధులు ఎవరంటే, మనుష్య రీతిగా, శరీర రీతిగా పుట్టి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఆత్మీయంగా తిరిగి జన్మించిన అనుభవము కలవారు. అందుకే యోహాను 1వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు అధికారము పొందారు అని 13వ వచనంలో అంటారు. వీరు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనను శరీరేచ్ఛల వలన పుట్టినవారు కాదు. వీరికి రెండవ జన్మ అనుభవము అది మనుషుల వల్ల కలిగిన అనుభవము కాదు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినాక పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తూ ఉన్నాడు. వారు దేవుని పిల్లలుగా తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉన్నారు. ఇది ఆత్మ సంబంధమైన జన్మ. మరి వీరు ఏ విధంగా జీవిస్తారంటే, ఈరోజు అనుకోకుండా వీళ్ళు పాడిన పాటల్లో చాలా మాటలు ఇక్కడ పౌలు చెప్పినట్టే వచ్చింది. ఆత్మాభిషేకం అన్న పాటలో నేను స్టెఫెను వలె ఆత్మతో మాట్లాడతాను, అంటే నా మాటలు కూడా ఆత్మ నడిపించినట్టుగానే ఉంటాయి అని అంటున్నాడు. ఇక్కడ పౌలు కూడా అదే మాట అంటాడు. చూడండి 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములని వినియోగించి. చాలు, చూసారా? ఇక్కడ ఏమంటే, నేను నా జ్ఞానం చొప్పున నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీ విశ్వాసము దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నేను నా మాటలతో మాట్లాడట్లేదు. చాలాసార్లు మన విశ్వాసము మనుష్య జ్ఞానము పైన ఆధారపడి ఉంటుంది. మనుష్య జ్ఞానమును అనుసరించి, మనుష్యాత్మను అనుసరించి మనకు దేవుడు చేయబోయే కార్యాలను ఆలోచిస్తే మనకు అపనమ్మకమే కలుగుతుంది, కానీ మన విశ్వాసంలో శక్తి అన్నది మనము పొందలేము. ఉదాహరణకు మనము అబ్రహాము గురించి ఆలోచన చేద్దాం. అబ్రహాము శారా పరిస్థితులను చూస్తే దేవుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి దాదాపు 100 సంవత్సరాలు కావస్తున్న ఆ వాగ్దానము నెరవేరబట్టం లేదు. మనుష్య రీతిగా, మనుష్య జ్ఞానముతో అబ్రహాము శారా ఆలోచన చేస్తే ఇక మాకు పిల్లలు పుట్టరు అన్నది ఒక నిర్ధారణ వారు చేసుకోవాలి. కానీ ఆశ్చర్యం ఏమంటే, అబ్రహాము దేవుని జ్ఞానముతో దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. రోమా 4వ అధ్యాయం 18-19 ఆ కింది వచనాల్లో అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనప్పటికీ, సారా గర్భము మృతతుల్యమైనప్పటికీ
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి సంతానము కనడానికి శక్తిని పొందెను. హెబ్రీ 11:11లో కూడా సారా గర్భము ధరించుటకు శక్తిని పొందింది. కాబట్టి మనుష్యాత్మకు మనుష్య జ్ఞానానికి, దేవుని ఆత్మకు దేవుని జ్ఞానానికి, ఆ జ్ఞానం ద్వారా పలకబడే మాటలలో ఉన్న విశ్వాసం యొక్క శక్తికి ఎంత తేడా ఉందో మనం గమనించాలి. పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని, నా జ్ఞానంపై ఆధారపడాలన్న మాటలు నేను మాట్లాడలేదు. నాకు చాలా జ్ఞానం ఉండి ఉండొచ్చు, ఆ జ్ఞానయుక్తమైన మాటలు ఎన్నో నేను తీయగా చెప్పి ఉండొచ్చు. ఆ జ్ఞానమును మీరు నమ్మితే మీకేమి శక్తి కలగదు. కాబట్టి మనుష్య జ్ఞానానికి, మనుష్యాత్మకు, దేవుని జ్ఞానానికి, దేవుని ఆత్మకు ఎంత వ్యత్యాసము. మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, ఆత్మ నేర్పే మాటలే మేము మాట్లాడుతున్నాం, అవే బోధిస్తున్నామంటాడు. కాబట్టి ఆత్మీయంగా తిరిగి జన్మించిన వారు, ఆత్మానుసారంగా జీవించే వారిలో 3 రకాలుగా దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి. ఒకటి ఏంటిదంటే, పరిశుద్ధాత్మ వాళ్లకు వివేచన శక్తిని ఇస్తాడు. డిజర్నింగ్ పవర్ అంటారు. డిజర్నింగ్ అనంటే ఒక విషయం అది మంచిదా చెడ్డదా, దీనివల్ల లాభమా నష్టమా, దీనివల్ల నేను ఆత్మీయంగా ఎదుగుతానా లేకుంటే పడిపోతానా, నేను దీనివల్ల ఇతరులకు హాని చేస్తానా మేలు చేస్తానా, ఏది ప్రయోజనకరము అని గ్రహించగలిగిన ఆ పరిపక్వమైన పరిపూర్ణమైన జీవితమే ఆత్మానుసారమైన జీవితము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు మళ్ళీ తన విచారాన్ని ఒకసారి వెల్లడిస్తూ అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండగా ఇంకా దేవోక్తులలో మూల పాఠాలే ఏబిసిడీలే నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు పసిపిల్లలే కానీ వయసు వచ్చిన వారు కాదు అని. వయసు వచ్చిన వారు ఎటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారంటే, మంచి చెడులకు వివేచన కలిగిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు. ఏ మంచి చెడులను గ్రహించుకోగలిగిన వివేచన, అటువంటి జ్ఞానేంద్రియాలు ఆత్మానుసారముగా పరిపక్వమైన జీవితం గలవారిలో కనబడతాయి. అంటే ఏది మేలు ఏది నష్టము, నేను దీన్ని బట్టి క్రీస్తు శరీరానికి మేలు కలిగిస్తున్నానా, క్రీస్తు శరీరాన్ని పాడు చేస్తున్నానా, ఆ క్రీస్తు శరీరాన్ని నేను కడుతున్నానా, బలపరుస్తున్నానా, లేకుంటే క్షీణింపజేస్తున్నానా, ఈ ఆలోచన ఆత్మానుసారుల పరిశుద్ధాత్మ కలిగిస్తాడు. ఆత్మానుసారమైన జీవితాలు గలవారిలో ఆత్మ అలా పని చేస్తాడు. అది మొదటి లక్షణం. రెండవది, ఆత్మానుసారులు దేవుని శక్తిపై ఆధారపడతారు కానీ మనిషి శక్తిపై ఆధారపడరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పౌలు నేను దేవుని శక్తి, విశ్వాసంలో మీ విశ్వాసము దేవుని శక్తిపై ఆధారపడాలి. కాబట్టి నా మాటలు దేవుని శక్తి వలన వచ్చినవి, నా మాటలు దేవుని ఆత్మ నేర్పిస్తే వచ్చినవి, నా ప్రవర్తన దేవుని ఆత్మ వలన కలుగుతున్నది అన్నది ఇక్కడ పౌలు స్పష్టం చేస్తున్నాడు. ఇక మూడవదిగా, ఆత్మానుసారులు దే డెవలప్ ద మైండ్ ఆఫ్ ద క్రైస్ట్. వాళ్ళు అంటే దే డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ దే డెవలప్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఆత్మానుసారులు క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండడంలో తమను తాము అభ్యాసం చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఆ మాటని ఇక్కడ పౌలు అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు. 16 చివరిలో 16వ వచనం, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. అలా అభివృద్ధి చెందారు. అది సులభమా? పౌలు జీవితంలో కూడా అది సులభం కాలేదు. పౌలు రక్షణ పొంది సువార్త కొరకు పిలుపు పొంది, మరి దేవుని పిలుపు పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు అరేబియాలోనే గడిపి ఆయన సేవకు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు బర్నబా ఇద్దరు ఎన్నుకోబడి సువార్త సేవకు పంపబడినప్పుడు మొదటి ప్రయాణంలో మార్క్ అనే యవనస్తుని తీసుకొని వెళ్ళారు. బర్నబాకు మేనల్లుడు. సహాయం చేయడానికి, పరిచర్య చేయడానికి ఆ యవనస్తుని తీసుకొని వెళ్ళారు. ఆ యవనస్తుడు కొన్ని పట్టణాలకు వెళ్ళిన తర్వాత పౌలు బర్నబాతో కలిసి వెళ్ళకుండా వెనక్కి తిరిగి వచ్చేశాడు. అప్పుడు అపోస్తల కార్యం 15వ అధ్యాయం చివరిలో పౌలుకు బర్నబాకు ఒక వాగ్వివాదం జరిగినట్టుగా మనం చూస్తాం. రెండోసారి ప్రయాణానికి వాళ్ళు వెళుతున్నారు ఆత్మ నడిపింపు ప్రకారము. అయితే
బర్నబా అంటున్నాడు, మనం మళ్ళీ మార్కును తీసుకొని వెళ్దాము, మనకు తోడుగా ఉంటాడు, సహాయకరంగా ఉంటాడు అని. అప్పుడు పౌలు అంటాడు, లేదు లేదు, మొదటి ప్రయాణంలో ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి అతడొద్దు. అక్కడ ఇద్దరికి ఎంత వాగ్వాదం వచ్చేసిందంటే, బర్నబా వేరైపోయి ఇంకొకరిని తీసుకొని వెళ్ళిపోయాడు, పౌలు వేరైపోయి శీలని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? అప్పటికి ఇంకా పౌలుకు క్రీస్తుకు కలిగిన మనస్సు రాలేదు. యేసు ప్రభువు ఒక ఓటమిలో ఉన్న వ్యక్తిని, వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తిని అర్థం చేసుకున్నంతగా పౌలు అర్థం చేసుకునే జ్ఞానము మనస్సు అప్పటికి పౌలుకు రాలేదు. కానీ 2వ తిమోతి పత్రిక చివరిలో తిమోతికి రాస్తాడు, నా వద్ద లూకా మాత్రమే ఉన్నాడు, నువ్వు వచ్చేటప్పుడు మార్కుని నా దగ్గరకు తీసుకొనిరా, అతడు నాకు పరిచర్య చేయడానికి చాలా మంచివాడు, ఉపయోగకరమైన వాడు. అంతకుముందేమో యూజ్లెస్ ఫెలో అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నా యూజ్ఫుల్ పర్సన్. ఎందుకు? మార్క్ ఏమన్నా అంతగా మారిపోయాడంటే మారాడో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం మారింది? మార్కు పట్ల పౌలు యొక్క దృక్పథం మారింది, మనస్సు మారింది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు పౌలుకు వచ్చింది. మార్కు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడో ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలిగాడు. కాబట్టి ఆత్మానుసారులకు అటువంటి జ్ఞానం ఉంటుంది. ఆత్మానుసారులు మంచి చెడులను వివేచిస్తారు. ఆత్మానుసారులు దేవుని శక్తిపైనే ఆధారపడతారు. ఆత్మానుసారులు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉంటారు. అయితే ఇక 3వ రకం మనుషులు ఉంటారు. వీరితోనే సంఘములోనే సమస్యలు అన్నది పౌలు గ్రహించగలిగాడు. ఎందుకంటే సంఘంలో, ప్రతి సంఘంలో, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటిలో ఈ 3 రకాల వారు తప్పకుండా ఉంటారు. ఈ 3వ రకం వారు 3వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. ఇక్కడ శరీర సంబంధులు ఎందుకు అంటున్నాడంటే, మీలో కక్షలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. మీరు శరీర సంబంధమైన మనుషులు. అంటే ఈ శరీర సంబంధమైన మనసు గలవారు అంటే ఎవరు అంటే, వీళ్ళు రక్షణ పొందిన వారే, తిరిగి జన్మించారు. కానీ ఆత్మ స్వాధీనములో ఉండి ఆత్మ నడిపింపు ప్రకారము నడవట్లేదు. కానీ శరీరము స్వాధీనంలో ఉండి శరీరము వాళ్ళపై ఏళ్ళుబడి చేస్తుంటే వారు శరీరానుసారముగా నడుచుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ కావద్దు. ప్రకృతి సంబంధులేమో రక్షణ లేనివారు, ఆత్మ సంబంధులు రక్షించబడి ఆత్మీయంగా ఎదుగుతూ క్రీస్తు పోలికలోనికి, మరి ఆ సంపూర్ణతలోనికి ఎదుగుతున్నవారు. ఈ శరీరానుసారులు ఎవరు అని అంటే, రక్షణ పొందారు, కొంత ఎదుగుతూ ఉన్నారు, కానీ వారిలో శరీరం ఎక్కువగా పనిచేస్తుంది. ఇది అంతటా ఉన్న సమస్యనే. యేసుప్రభు అన్నాడు కదా, విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు మింగేసి, అది రక్షణ లేని వారు ప్రకృతి సంబంధులు. కొన్ని రాతి నేలన పడ్డాయి, ఎండ వచ్చినప్పుడు అవి మొలిచినాయి, కానీ ఆ ఎండకు వేరు క్రిందికి వెళ్లకుండా కింద రాతి నేల కాబట్టి అవి ఎండిపోయాయి. ఇది విశ్వసించి శ్రమలు, హింసలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వెనుకబడేవారి సంగతి. 3వ రకం వారే శరీరానుసారులని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలలో పడి మొలిచి, ముండ్ల తుప్పలు వాటిని అణిచివేసినందున అవి ఫలింపలేదు, ఎండిపోయాయి. అంటే ముందే ముండ్ల తుప్పలు ఉన్నాయి. వీళ్ళు రక్షణ పొందినప్పుడే వీళ్ళలో ఐహిక విచారాలు ఉన్నాయి, ధనమోసము అన్నది ఉన్నది, మరి దురాశలు ఉన్నాయి. రక్షణ పొందారు, కానీ ఆత్మీయంగా వారు ఎక్కువగా ఎదగడానికి ప్రయత్నం చేయనందువలన, అభ్యాసం చేయనందువలన, ఆత్మ స్వాధీనంలోనికి రానందువలన ఎక్కువగా ఈ ముండ్ల తుప్పలు వారి జీవితంలో ఐహిక విచారాలు మొలిచి వీరిని అణిచివేశాయి. వారే శరీరానుసారులు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? శరీరానుసారంగానే నడుచుకుంటారు. శరీరమే డామినేషన్ చేస్తుంది వాళ్ళలో. ఆత్మ అణిచివేయబడుతుంది, ఆత్మ ఆర్పివేయబడుతుంది, ఆత్మ నడిపింపు వస్తున్న దానికి వారు లోబడరు. ఈ శరీర అనుసారుల గురించి మనం చెప్పాలంటే,
శరీరం వారిపై ఏలుబడి చేస్తున్న కొలది వారి సంబంధమైన కార్యాలలోనే వారు ఇన్వాల్వ్ అయినట్టు మనం చూస్తాం. మరి నేను కొంత కామెంటరీలు అది సెర్చ్ చేస్తున్నా, అంటే ఈ ముగ్గురు రకాల వ్యక్తుల గురించి నాకేమైనా ఇంకా నేను నేర్చుకోవడానికి వీలుందేమని అన్నప్పుడు ఇవన్నీ దాదాపు నేను వాళ్ళ కామెంటరీస్లోనే నోట్ చేసుకున్నవి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ టీవీలో, అది మన దేశంలో కాదు, వచ్చింది. దేని గురించి అంటే ఒక పుస్తకం గురించి. ఆ పుస్తకం అంతా దేని గురించి వ్రాయబడ్డదంటే, ఇప్పుడు మనం ఏమనొచ్చు, ఇది పబ్లిక్ సెక్టార్ లేక సాంకేతిక పరమైన ఐటీ కంపెనీ వ్యాపారాలు వీటన్నిటికీ సంబంధించి ఈ వాణిజ్య సంబంధమైన వ్యాపారస్తులకు సంబంధించిన పుస్తకం అన్నమాట. ఆ పుస్తకంలో ఆ రచయిత రాసింది ఏంటిదంటే, ఈ వాణిజ్య ప్రపంచం అంతా కూడా ఒక అడవి లాంటిది. అందులో వర్తకం చేసేవారు లేక వ్యాపారం చేసే వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారని రకరకాల జంతువులతో పోల్చి ఆ పుస్తకం అంతా రాయబడింది. అంటే వ్యాపారస్తుల్లో కూడా రకరకాల వ్యాపారస్తులు ఉంటారట. అయితే నేను ఒక్కటి మాత్రం అందులో తీసుకున్నాను. అది ఆయన దాన్ని శరీరానుసారమైన మనసుకు పోల్చాడు అనమాట. చివరికి ఆ బుక్ ఎండింగ్లో ఇది శరీరానుసారమైన మనస్సు అని వారు చెప్పడం జరిగింది. అయితే ఏంటి అనంటే, కొంతమంది వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళు వారు నక్కలలాగా ఉంటారు. అంటే అడవిలో అన్నీ ఉంటాయి కదా, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, జింకలు ఉంటాయి, నక్కలు కూడా ఉంటాయి. ఆయన ప్రత్యేకించి దాన్నే ఎందుకు చెప్పాడంటే, పులితో ఒక్కసారి ప్రమాదం ఉండవచ్చు, అది ఒక జంతువును పట్టుకునేటప్పుడు. తోడేళ్ళతో అలాగే ఉండవచ్చు. కానీ ఈ నక్క స్వభావం ఎలాంటిదంటే, వ్యాపారస్తులలో చాలామంది ఎందుకు నక్కల్లాగా ఉంటారనంటే, వారు తమకు ఎక్కడ లాభము దొరుకుతుంది, ఎవరితో దొరుకుతుంది అన్న వాళ్ళతో సహవాసము చేసేవారు. ఇప్పుడు సింహము కానీ పులి కానీ మనం అంటే కథల్లో చూస్తాం, నిజంగా ఎంతవరకు వాస్తవమో నాకు తెలీదు. ఆ సింహము పులి ఉన్న చోట నక్క తప్పకుండా ఉంటుంది కదా. అదేం చేస్తుంది, ముందు వచ్చి ఈ పులికి కానీ సింహాన్ని అక్కడ మంచి లేడి పిల్లలు ఉన్నాయి, ఆ పొద వెనుక ఉన్నాయి అని సందేశం ఇస్తాయి. అది ఆ ఛాన్స్ చూసుకొని పోయి పులియో సింహమో దాన్ని చంపుద్ది. లేక పులి వేటాడుతూ వెళ్తున్నప్పుడు ఇది దాని వెంట వెళ్తుంటుంది. ఎందుకు, పులి వెళితే ఏదైనా పట్టుకొని చంపుకొని తింటుంది. అది తిన్నాక ఆ ముక్కలో బొక్కలో నాకు దొరికితే నేను తింటాను అనుకుంటూ ఇది వెంటాడుతూ రాజా రాజా అంటూ పొగడుకుంటూ దాని వెంట తిరుగుతుంటుంది అన్నమాట. ఒకవేళ అది చంపి తినలేక అక్కడ పెట్టినా, నువ్వేం బాధపడకు రాజా, నేను వచ్చే వరకు దీని దగ్గర కాపలా ఉంటా, నువ్వు మంచిగా తిరిగిరా, మళ్ళీ వచ్చి తిందో కానీ అని అది వచ్చే లోపల ఇది చెవులు ముక్కులు అట్లాంటివి కొరుక్కొని కూడా తినేస్తుంది. కాబట్టి వ్యాపారస్తులలో కొంతమంది ఇలా ఉంటారు, అంటే తమకు ఎక్కడ లాభము దొరుకుతుంది అని వారితో కలిసి. కానీ క్రీస్తు శరీరంలో రక్షణ పొందిన వాళ్ళు దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలో ఉండాలి. కానీ కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, మనకి ఎక్కడ ప్రయోజనకరమో అక్కడ మనం ఉండాలి. ఇక్కడ ఒక విషయం నేను గమనిస్తాను, సంఘాల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, తప్పులు చేసేవారు ఉంటారు. అయితే ఆ తప్పు చేసేవాడిని గద్దించకుండా తప్పు చేసేవాడితో జత కలిసామనుకోండి, వాళ్ళతో కలిసి ఒక గుంపుగా ఏర్పడి మాట్లాడుకుంటూ స్నేహం చేస్తూ ఆ తప్పులో మనము కూడా చిక్కుబడిపోతాము. వారు పొందిన లాభంలో మనం కొంత పొందుతున్నాం అనుకుంటాము, కానీ పట్టుబడినప్పుడు కూడా నక్కల్లాగానే తప్పించుకొని వెళ్ళిపోతారు అనేది ఆ పుస్తకంలో రాయబడిన విషయం. ఈనాడు ఆ విధంగా చాలా జరుగుతుంది. ముఖ్యంగా యవనస్తులు ఎంతోమంది మరి హోటల్కు జాయింగే అని ఒక్కరు అనగానే ఎంతమంది తయారవుతారు, బిల్లు కట్టేది ఎంతమంది, ఒకటి కట్టవచ్చు. అలాంటి పులులను వెంబడించే నక్కలు కూడా చాలా ఉంటాయన్నమాట. ఏమనుకోవద్దు దయచేసి. ఎందుకంటే కొన్నిసార్లు మన సహవాసంలో ఒక్కరు ఏదో అంటే, నేను చాలామందిని చూశాను, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఎవరితో స్నేహం చేస్తారంటే డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తాడు. ఎందుకు అనంటే వీని అలవాటులోనికి వాడు మార్చుకుంటే
వాడు ఏదో ఒక విధంగా ఇంట్లోంచి డబ్బులు తీసుకొస్తాడు, మనందరం ఎంజాయ్ చేయొచ్చు. శరీరానుసారమైన వారు సంఘాలలో ఇలాంటి కార్యాలు చేస్తే సంఘానికి చాలా నష్టం. ఎవరైనా తప్పు చేస్తుంటే నిజంగా ఆత్మానుసారుడైతే ఏం చేయాలి? గద్దించాలి. ఒక ఆయన తాగుతుంటారే, ఈయన ఎప్పుడు తాగుతాడని నేను అనుకోలేదా, అయితే ఈరోజు ఆయన పని చెప్తా అంటే పోయి ఆయనని గద్దిస్తే ఇది తప్పు అని చెప్పను. ఈరోజు కొంచెం ఆయనని బ్లాక్మెయిల్ చేసింది అనుకో, నాకు ఇంత పోస్తాడు కదా. ఎలాంటి శరీరానుసారమైన మనస్సు అది సంఘానికి శరీరానికి ఏమాత్రము క్షేమము కలగచేయదు. శరీరానుసారులు శరీరం ఏలినట్టే వాళ్ళు నడుచుకుంటారు. ఆ శరీరానుసారమైన మనస్సు చాలాసార్లు ఇక్కడ పౌలు చెప్పినట్టు అసూయ కలహాలకు కారణమవుతుంది. ఎందుకంటే ఇతరులు ఎదగడము అభివృద్ధి చెందడము శరీరానుసారులకు ఇష్టము ఉండదు. అందుకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఏ విధంగానైనా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేక వారిపైన అసూయ పెంచుకుంటారు. నేను నిరీక్షణ మహిళ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ చేసిన ఒక కథ నాకు దృష్టాంతము నాకు చాలా జ్ఞాపకం ఉంది. ఇద్దరు స్త్రీలు చాలా జబ్బు పడ్డారు, మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వారు మంచం మీద నుంచి కదలలేని పరిస్థితి. ఒక స్త్రీ మంచమేమో కిటికీకి ప్రక్కన ఉన్నది, ఇంకొక స్త్రీ ఆమె మంచం పక్కన ఉన్నది. పొద్దస్తమానము ఇద్దరు ఒకరినొకరు పలకరించుకోవడం మాట్లాడుకోవడం తప్ప వారు పడక మీద నుండి లేవలేరు, ఏమి చేసుకోలేరు. మరి నర్సు ఉదయమే వచ్చి వారిని శుభ్రం చేయడము, వారికి బట్టలు మార్చడము, వారికి కావాల్సిన మందులు ఆహారం ఇవ్వడము, వెళ్ళిపోవడము. ఆ తర్వాత ఏం టైం పాస్ కాదు. ఈ కిటికీ పక్కన ఉన్న ఆమె కిటికీలోంచి బయటికి చూస్తూ ఉండేదట. ఈ పక్కన ఉన్న ఆమెకు కుతూహలం ఎక్కువ. ఏం చూస్తున్నావు, ఏం కనబడుతుంది అని అడిగేదట. ఈమె అనేదంట, ఆ పిల్లలంతా ఎంత బాగా ఆడుకుంటున్నారో నీకు తెలుసా, చక్కగా ఉన్నారు పిల్లలు అనేదట. ఆహా అనేదంట. మళ్ళీ కొంచెం వెనక ఆమె అటు చూసినప్పుడు ఏం కనబడుతుంది అంటే, అదో పిల్లలు పతంగులు ఎగరేస్తున్నారు, ఈ పతంగతో ఆ పతంగను కట్ చేశాడు, ఎంత బాగుందో తెలుసా అంటే, ఈమె ఓహో ఊహించుకుంటా అవునా అని అంటుంటుంది. మళ్ళీ ఇంకొక రోజు ఆమె కిటికీలోంచి చూస్తే ఏం చూస్తున్నావు అంటే, మంచి రంగురంగుల పక్షులన్నీ ఎగురుతున్నాయి, ఇది ఒక పక్షి అయితే అక్కడ గూడు పెట్టుకుంది, అందులో చిన్న పిల్లలు ఉన్నాయి, దానికి మేత తెచ్చి పెడుతుంది. ఇట్లా రోజు ఏదో ఒకటి ఆమె చెప్పేదంట. చెప్తుంటే మేము వింటూ, అరే నిజంగా మేము పడకపై నుండి లేవలేకపోయినా ఇంతమంది బాగున్నారు, సంతోషంగా ఉన్నారన్న సంతోషం ఆమెకు వస్తలేదు. కానీ ఈమెలో రాను రాను ఈ పక్కనున్న ఆమె మీద ఒక విధమైన అసూయ పెరగడం స్టార్ట్ అయింది. అరే ఈ మొక్కతే అన్నీ చూస్తుంది, నేనైతే ఇక్కడ కథలు లేకుండా నాకు కిటికీ కూడా లేదు, నాకేమి కనబడతలేదు, ఆమెనే సంతోషిస్తుంది అన్నీ అనుకొని రాను రాను ఆమెలో అసూయ ఎంత పెరిగిపోయిందంటే, ఒకరోజు రాత్రి ఆ పక్కన పేషెంట్ చాలా సీరియస్ అయిపోయి దగ్గుతూ మరి ఆయాస పడుతుంటే, నీళ్లు ఇద్దరి మధ్యలో టేబుల్లో నీళ్లు అందుకోగలిగిన స్థానంలో ఉన్నాయి కానీ ఆమెకు నీళ్లు ఇవ్వలేదు, నర్సును కూడా పిలవలే. చూస్తూ ఉంది ఆమె అలాగే ఆయాసపడుతూ అలా వాలిపోయింది. నిద్రపోయిందేమో అని ఏమనుకుంది. ఉదయం లేచే వరకు ఆమె చనిపోయింది. ఈ నర్సు వచ్చి అన్ని అంత్యక్రియలకు కావలసినవన్నీ ఏమంటారు అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాక ఆ శరీరం అక్కడ నుండి తీసివేశాక ఇప్పుడు ఏమనుకుందా, ఇప్పుడు నాకు ఆ మంచం దొరుకుద్ది కాబట్టి నర్సు రాగానే మరి నన్ను అక్కడ వేయొచ్చు కదా, ఆ మంచం మీద వేయండి అన్నది. సరే అప్పటికే సాయంత్రం పొద్దుపోయింది, ఆమెను మంచం మార్చి అక్కడ వేశారు. ఈమె అనుకుంటుంది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడెప్పుడు కిటికీలో నుండి నేను ఆమె చూసినవన్నీ చూడాలా, ఎంజాయ్ చేయాలా అనుకున్నది. తెల్లవారగానే పక్షులకు ఎక్కడో ఎగిరిపోతూ శబ్దాలు వస్తుంటే కళ్ళు తెరిస్తే ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది, బాధ కలిగింది. ఎందుకు అనంటే ఆ కిటికీ పక్కన ఏమీ లేదు, ఒక కాంపౌండ్ వాల్ ఉన్నది, ఏమీ లేదు, ఆ గోడ తప్ప ఏం కనబడట్లేదు. అరే మరి ఈమె ఇంత చెప్పిందే, పిల్లలు ఆడుకుంటున్నారన్నది, పతంగులు ఎగరేస్తున్నారన్నది, పక్షులు వస్తున్నాయన్నది, ఇదంతా ఒట్టిదేనా, ఎందుకు చెప్పింటది అని అప్పుడు అనుకున్నది. అరే నేను బాధపడతానన్న ఉద్దేశంతో ఆమె నన్ను ప్రోత్సహించడానికి ఇవన్నీ చెప్పింది కదా, నేను ఇంత అసూయపడ్డానే,
మంచి స్నేహితురాల్ని పోగొట్టుకున్నానే. అనేక సార్లు మన శరీరానుసారమైన మనస్సు ఆత్మీయులను పోగొట్టుకునే స్థాయికి మనల్ని దిగజారుస్తుంది. కుటుంబాలలో జరుగుతుంది, సంఘాలలో జరుగుతుంది. చాలా జాగ్రత్త. ఈ శరీరానుసార మనసులో ఇంకొక లక్షణం ఏంటిదంటే వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కుంటుబడిపోతుంది. ఇక నేను ఎదగకూడదు, ఎందుకంటే ఇందులో బాగుంది కదా, నేను ఏదో నమ్మాను, కొన్ని రోజులు ముందుకెళ్ళగానే యేసుప్రభుతో వెళ్తున్న కొద్ది శోధనలు, కష్టాలు, కొన్నిసార్లు ఇబ్బందులే కదా. నీతిగా ఉండాలంటే ఈ లోకంలో ఏం బ్రతుకుతాం, కాబట్టి మళ్ళీ శరీరానుసారంగానే ఉందాం అని ఆత్మీయ జీవితంలో ఎదగడం అక్కడికి ఆపివేస్తారు. ఇది ప్రమాదమే. నేను ఇంకా పాయింట్స్ చూసుకోను, మీకు తొందరగా చెప్పి ముగిచ్చేస్తా. ఇది ఎందుకు ప్రమాదం అంటే ఎప్పుడు ప్రవహిస్తూ ఉండే నీళ్లు ఒక్క చోట నిలువ పెట్టామండి, అప్పుడు ఏమవుతుంది? కొన్నిసార్లు మాకు జరుగుతుంది, ఒక బకెట్లో నీళ్లు చెట్లకని పట్టి పెట్టామనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతాము. 3-4 రోజుల తర్వాత వచ్చినాక చూస్తే ఆ నీళ్ళంతా మురికైపోయి ఉంటాయి, దాని మీద దోమలు వాలుతుంటాయి. అప్పటికే దోమలు గుడ్లు పెట్టేస్తాయి, ఆ గుడ్లు దోమలైపోతాయి. ఆ మురిగిపోయిన నీళ్లు నానా విధమైన క్రిములను ఉత్పత్తి చేసి ఇతరులకు రోగాలను వ్యాపింపజేస్తాయి. మీకు అర్థమవుతుందా? శరీరానుసారమైన మనస్సు, ఆ మనసులో కుళ్ళు, కుట్ర, ఆ అసూయలు మనం ఎదగకుండా మనల్ని ఆపేయడమే కాకుండా ఆ ఎదుగుదల ఆగిపోయినప్పుడు మనలో నుండి రకరకాల క్రిములు బయలుదేరుతాయి. పైకి చూస్తే చీ అంటాం, పైన వారుతుంటే చీ అని దులిపేస్తాం, కానీ అది లోపల వారుతుంటాయి. పారి పారి అవి గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేసి సంఘం అంతటికి ఆధ్యాత్మిక రోగాలను అంటించేస్తాయి. వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కుంటుపడడం వలన రోగాలు వస్తాయి. అయితే దేవునికి స్తోత్రము, వాటిలో నుండి మనము విడుదల పొంది ఆత్మానుసారంగా మారడానికి దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. మనం శరీరానుసారమైన అసూయ, కక్షల గురించి పౌలు చెప్తూ గలతీ 5వ అధ్యాయం 15వ వచనంలో మీరు పొడుచుకునే స్థితికి వస్తున్నారంటాడు. ఒకరినొకరు చంపుకుంటున్నారు, భక్షిస్తున్నారు, ఒకరినొకరు కరుసుకొని తినేస్తే అంత అసూయ మీకు వస్తుంది. మీరు ఎందుకలా మారుతున్నారు అని అదే 5వ అధ్యాయం 19 నుండి మీరు శరీర కార్యాలు మీలో ఉన్నాయి జాగ్రత్త అని శరీర కార్యాల లిస్ట్ అంతా చెప్పాడు. శరీర కార్యాలు ఏవనగా అనే లిస్ట్ చెప్పాడు. అంతటితో ముగించలే, ఆత్మానుసారంగా ఉండండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను చంపుతారు. శరీర కార్యాలను చంపాలంటే ఆత్మానుసారంగా ఉండండి. ఆత్మఫలం ఏమనగా అని మళ్ళీ ప్రేమ, సంతోషము తీసుకొస్తారు. కాబట్టి శరీరానుసారమైన మనసు ఒకవేళ మనలో ఉంటే, ఇంకా ఆత్మీయంగా ఎదగలేని స్టాగ్నెంట్ స్థితి మనలో ఉంటే, మనలో నుండి భయంకరమైన రోగాలను కలిగించే ఆత్మీయ ప్రమాదకరమైన వ్యాధులు మనలో నుండి సంఘంలోనికి వస్తున్నాయి అంటే, దయచేసి ఆ శరీర కార్యాలను అక్కడితో మనం సిలువ వేద్దాం. ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ఆత్మలో ఎదుగుదాం. పౌలు అంటాడు ఫిలిప్పీ 3:13-14, నేను ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకొనుట లేదు, కానీ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నా ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో పరిగెత్తుతున్నాను. నువ్వు ఇంకా చాలు, నేను బాగా ఎదిగా ఒక లీడర్ అయిపోయా, ఒక కేర్ సెల్లే నడిపిస్తున్నా, ఇంకా నాకేం తక్కువ అని మనం అనుకోవడానికి వీలు లేదు. నువ్వు ఇంకా ఎదగాలి. స్పిరిచువల్ పేరెంట్ నుండి అసిస్టెంట్ లీడర్ కావాలి, అసిస్టెంట్ లీడర్ నుండి లీడర్ కావాలి, లీడర్ అయిన తర్వాత సెక్షనల్ లీడర్ కావాలి, తర్వాత జోనల్ లీడర్ కావాలి, ఆ తర్వాత సంఘంలో ఒక పెద్దగా, ఒక పాస్టర్గా నీవు కావాలని దేవుని ఉద్దేశం. నీ ఎదుగుదల ఆగిపోకూడదు, ఆత్మీయ జీవితంలో సాగిపోవాలి. కాబట్టి ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఇక్కడ ఒకవేళ ప్రకృతి సంబంధులు ఎవరైనా ఉంటే ఈరోజు తీర్మానం చేసుకోండి. దేవా, ఇంతవరకు నేను నా జ్ఞానంతో, లౌకిక జ్ఞానంతో రక్షణ సువార్త, సిలువ అన్నది నేను వెర్రితనంగా భావించాను. నీవు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచావు. ఈరోజు నేను విశ్వసిస్తున్నాను, నా హృదయాన్ని మార్చు అని ప్రార్థన చేయండి. ఒకవేళ శరీరానుసారులు ఉంటే, ప్రభువా నేను కొంతకాలం ఎదిగాను కానీ నాపై శరీరం ఏలుబడి చేస్తున్నది, నేను ఆత్మీయంగా చచ్చుబడిపోతున్నాను, నాలో నుండి అనేక ఆత్మీయ వ్యాధులు సంఘానికి వ్యాపిస్తున్నాయి, సంఘములో ఎంతో హాని కలుగజేస్తున్నాయి, నన్ను అటువంటి భయంకరమైన స్థితిలో ఉంచకుండా ఒక ఆశీర్వాదకరమైన ఆత్మానుసారమైన వ్యక్తిగా నన్ను మార్చు అని మనం దేవునికి మొరపెడదాం. పౌలు చేసినట్టే వెనుకున్న వాటిని మరిచి
ముందున్న వాటి వరకు సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు కలిగేంత వరకు ఆత్మలో ఎదగడానికి ప్రభువు మనకు సహాయం దయచేయునుగాక.